ఏందే చూసుకోవాలి ఆగది భార్య అంటే ఒక కనుపు లాంటిది, భర్త అంటే ఒక కనురెప్ప లాంటి వాడు. బాధ కలిగిన కండ్రెప్పగా అబ్బాయి విధమన్నారమ్మ. ఎటువంటి ఏకమైనా ఏ గట్టుకైనా కట్టును మోస్తే అన్నారు. మధ్యకాలని సంసారం చేయలేము, సంసారం సత్యమ పురుషులు ఏకమైతే స్వర్గలోకం దారన్నారు. భర్త లేకమైతే బ్రహ్మలోకం మెచ్చురాన్నారు. మనసులో మాట్లాడితానన్నాడు రాజు. రాజు దేశపతి రాజు కోమలిని జాగ్రత్త పట్టుకోరా, పట్టుకోరా చాప పట్టుకోరా. చీరలు అంటే గోళ్ళతో బాగా రెడీ పెట్టుకోండి మనోళ్ళు. మరి నాకు ఏడి వేరే కానీ కత్తి కలవద్దు. గోళ్ళలో చీరలు చీరలు అంటే వాళ్ళతో రెడీ పెట్టుకొని చెవికి వరకు చీర మెరిసే చీర తీరే చెక్కి పూల పూల అంటే పూనకుండా కేసినాడు. చెవిలో పూలు పెడితే పెట్టి ఆడిపోతానే కదా అది అసలే వాడాయి. 7 ఏళ్ళ కాలం మీద అట్టే ఉంటాయి. 3 రోజుల కాలం తినకురాడు అన్ని రాస్తున్నాయా ఇవా బాగా తగ్గినాయి. అయినా కమ్మలో కమ్మలు అంటే చెవులకి కటింగ్ కమ్మ ఇదేంటి గంటలు కాదు కూడా ఉల్లగడ్డ రోజు గంటలు చిన్న చిన్న గంటలు అంటే ఏమన్నట్టు ఈ కాలం పొరగలేదు. చెవులోకి తగిలిద్దా కమ్మలో చిన్న గంటలను తింటాయి. అయ్యా పొరగాలంటే ప్యాషన్ అర్థం ముందు చేసి అల్లా సంపద ఎంత భాగ్యం ఉన్నదమ్మా. మరి అటువంటి కనుకనేమి మన పిల్లలు ఏమన్నా మాట అన్నారా? పాలివాడు కొట్టిన పగవాడు కొట్టినా మరి నీ తల్లిదండ్రి ఆదికి వచ్చిన అమ్మ బామా వసుంధరదేవి బామా వసుంధరదేవి తిండి లేదా? తిండి లేదా? వస్త్రము లేదా? అట్ట వస్త్రము లేదా? అమ్మలేదా? ఆడలు కూడా నీకెవరికైనా మొయ్యాల ఆడలు రూపాయలు షేర్ ఉండే వాళ్ళ ఆయకాంచి 100 రూపాయలు 150 రూపాయలు షేర్ అయింది. వాళ్ళ అంబర్ ముక్క ముందుకు 2 రూపాయలు 3 రూపాయలు ఉండే. వాళ్ళ అంబర్ ముక్కిన కాంచి మొయ్యన్నా 100 రూపాయలు తరని అంబర్ పొట్టంగా ఆడిపోను. ఏం చెప్తావరా సర్వంగా ఆడిపోను సాలుకొక్క పొట్ట ఉంటాది. అయినా మన ఊరకే ఎవరికైనా ఆడలా మరి వచ్చేది కూడా అమ్మ తాగేది. మన కథ ఇంటికి వచ్చేవరకు బాబమ్మ ఉన్నదా? ఎప్పుడో పోవచ్చు. ముసలి పక్కన కంకరంత అమరేసుకొని 120 తోటల పడ్డదట. అయ్యో ముసలికి బీపుడు ఎవరైంది అట్లా అక్కడ కావచ్చు ఇక్కడ కాదు.
చిన్నవే నవ్వం ఏడాడు వేడల్లా ఎవరు అన్నారు సతి కట్టవద పదవనర పతి కట్టవద సతవనర సతేపదే కాదిన సంసారం అనేది ఒక సాగరము విలువనరవతి ద్వారా సమర విలువ అన్నారు సమరవతి ఏకమైతిన జ్యోతిమతి కోరి వెలుగునన్నారు చెప్పు సాడు కంటికేమో రేపు సాటు అన్నారు భార్యకు భర్త భార్యదేమండి తల్లికి పిల్లలు వేరు అందమని భార్య భర్తలకు వేరు అందమని చిన్న వేర కారణం తీరాలు లేక చిన్నవారే కులానికి కూరనుకొని తినేది కాదు అన్నారు ఆడవిల్ల ఉట్టేది ఎందుకంటే అవతలిలో వాకిలి కూడా చల్లవద్దన్నారయ్యా రోజు మన పిల్ల పెళ్లి చేస్తాడు మనమంతా మన బిడ్డల చదువు చేతుల లేకున్నా పదరు బాలో బాగా బదులు ఆడుకొని లేకుండా కరగన్న సత్యం ఆడుకొని చక్ర పండు పొలవ పెరగన్న సత్యతర బిడ్డ తలపైన చేసి తల కురుగది అమ్మలో తల వాజి ఉన్నాను ఐదారు బట్టల వాజి ఉన్నావు కన్నమేమనంటలేనా బాబాలు తానేమనంటలేనా కడివడన్నీ నేను కరగన్నవు సతి సదిరేరా పెట్టు 4 రోజులుండి పీడ కట్టమేమోతోనే చెప్పుకుంటది అమ్మయ్య కష్టసుఖమేమో ఆడవిల్లని ఉదరు 4 రోజులుంటది కాబట్టి వల్ల దూరం పెడుతుంది తల్లిదండ్రి తలకు లాడితే సమరంటిస్తారయ్యా బాబు నైలో సంసార ఎడవాయనో భరతర పిల్లలు ఎడవాయనో తల్లికి తీరపిగా బిడ్డ తండ్రికి తీర చెప్పి అత్తగారింటి పోతలయ్యా అన్నదా భూమి మీద మానవులు నిండా నోరెలా
గాని నిండుగా నోరేళ్ళ మదిగల భూమి నిండమంది ఉన్నారయ్యా సామేమనగా తండ్ర బతికేమో ఉద్దరన్నారు 20 ఏళ్ళు ఉన్నా కదా 10 మానవులకు నోరెళ్ళు ఉన్నా సాగు తప్పదు అన్నారయ్యా మానవుల జీవితం అంటే ఒక్క కరెంటు బుగ్గ లాంటిదో అన్నారు నాదా కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు మన బొందిలో హౌస్ ఎప్పుడు బంధువు జరిగేది తెలియదు అన్నారు కొండ నిండా అన్నం వండేది నమ్మకం ఉన్నదా అండిన బుక్కడు కూడా తినదాకా నమ్మకం ఉన్నదా మనం తిన్న బుక్కడు అన్నం నాదా మన పొట్టలో నరిగదాకా బతికేది నమ్మకం ఉన్నదా అయ్యా పడకాలు భరతలము మన ప్రాణం పోతే మన విడ్డు పరమ రాజాన బిడ్డలున్నా గారు కావదచ్చిందని కాయదచ్చిండాను కోరిక వచ్చినాను కాలు రెక్కలాడిన రోజులు ఎప్పుడేం పెడతారో ఎప్పుడేం పోతారో చిన్నాడు అది కత్తది అయ్యదా చిన్నాడు అది కత్తే కోడి కదా పెంట మీద నవ్వుకొని గింజలు ఎరగ బుక్కినట్టుగా ఇక ఒక్క మాట వల్లే చూకుండా ఆడపిల్లలు రాదు బిడ్డలు ఎడతారు గాని మనము వచ్చినాక మన పండుగలు వేసి ఆ బిడ్డలు అత్తగారింటి పోవాలా ఆడవిల్ల కవ్వాలి కత్తది అయ్యాది కత్తడు ఓ ఇల్లు 20 వాట మా భూమా జాగా ఉంటే అమ్ముకొని పోవంగా మాకు మామ ఉన్నదా మాకు మాయ ఉన్నదా ఇక మేము మళ్ళీ ఎందుకు వస్తామని ఇంటి వంటి వాళ్ళందరితో చెప్పుకుంటా ఆ బిడ్డల కడపల చదవగా అమ్మగారి ఇల్లు ఒకరు వదుకుంటా ఎడిచిపోతారు నాదా ఇద్దరు బిడ్డల తోడ మనకొక్క కొడుకు